కోపంలో ఆవేశంలో ముస్లిం భార్యకు 3 సార్లు తలాక్ 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 అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇస్లాం షరియా లా ప్రకారం డైవర్స్ అయిపోయినట్టు. ఒకవేళ ఆయన కోపం చల్లారి అయ్యో నేను తప్పు చేసినా మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నా అంటే ఇస్లాం స్వీకరించదు. దిస్ ఇస్ డాక్యుమెంటెడ్. నేనేమో కొత్త విషయం చెప్తలేను. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి, మీకు హలాలా ఏంటంటో క్లియర్ గా ఉంటుంది. నేను మీకు చెప్తున్నా. వారు మళ్ళీ తప్పు సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ మహిళ అంటే ఆ భార్య వేరొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో ఒక రాత్రి గడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఆమెకు తలాక్ 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 అంటే అప్పుడు ఆమె హలాల్ అవుతుంది, లేకపోతే హరామ్ అవుతుంది. హలాల్ అంటే నికా హలాల్ అంటే పెళ్లి చేసుకోవడానికి హలాల్ చేయడానికి భార్యను ఇంకోరి దగ్గర పెళ్లి చేసి పడుకోబెట్టి తర్వాత తలాక్ ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన సాంప్రదాయం పైన సుప్రీంకోర్టు ఎప్పుడైనా మాట్లాడిందా? విన్నారా? మరి సుప్రీంకోర్టుకి ఏం రైట్ ఉంది? అన్ని మతాలు ఒక్కటే అని నమ్మే సెక్యులర్ సుప్రీంకోర్టుకి హిందూ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అర్థం కాని సుప్రీంకోర్టు జడ్జిలకు శబరిమలలో ఎవరు ఎంటర్ కావాలో ఎవరు ఎంటర్ కాదో చెప్పే రైట్ లేదంటాడు. నేను యాజ్ ఎ హిందూగా సుప్రీంకోర్టు డెఫినెట్ గా కాన్స్టిట్యూషన్ గార్డియన్ ఉండొచ్చు, కానీ మతాలలో పూజలలో ఎవరు పూజ చేసుకోవాల్సిన రైట్ లేదు అంటున్నా. ఎందుకు కేవలం సుప్రీంకోర్టు హిందూ మతాచారాలే పైన డైరెక్షన్స్ జడ్జిమెంట్ ఇస్తుంది? ఎందుకంటే హిందూ ఏం చెప్పినా వింటాడు కాబట్టి, హిందూకు స్వాభిమానం లేదు కాబట్టి, హిందూ తిరగబడుతున్నాడు కాబట్టి నికాల మీద జడ్జిమెంట్ ఇవ్వండి. ట్రిపుల్ తలాక్ మీద పార్లమెంట్ లో బిల్లు వస్తే ఏం చేసిండ్రు? సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేసింది. కానీ శబరిమలలో మహిళలు ఎంటర్ కావచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎంతమంది హిందువులు ఉండడానికి వచ్చిర్రు?